Unknown. Folder. హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే జాస్ 18 వర్షన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ జాస్ 18 వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి ఏదైనా ఒక డిస్క్ లో ఇది బ్యాకప్ ఫైల్ ఉండాలి. అంటే మన పెన్ డ్రైవ్ లో కానీ లేదా మెమరీ కార్డ్ లో కానీ డివిడీలో కానీ లేదంటే లోకల్ డ్రైవ్స్ దేనిలో అయినా సరే బ్యాకప్ ఉండాలి ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడు నా దగ్గర అయితే బ్యాకప్ సాఫ్ట్వేర్ లోకల్ డిస్క్ ఈలో ఉంది. ఇక్కడ నేను లోకల్ డిస్క్ ఈ కొరకు నాది విండోస్ 10 కాబట్టి ఇక్కడ దిస్ పీసీ అని తీసుకుంటున్నాను. ఇక్కడ దానికోసం టీ అనే లెటర్ ని ఇస్తున్నాను. ఇక్కడ దిస్ పీసీ అని వచ్చింది కదా, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు 7 అయితే మై కంప్యూటర్ అని లేదా విండోస్ ఈ ప్రెస్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను లోకల్ డిస్క్ ఈ కాబట్టి ఎల్ ప్రెస్ చేస్తూ లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ లోకల్ డిస్క్ ఈ పై నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఎస్ కాబట్టి ఎస్ లెటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. 2 టైమ్స్ జే ప్రెస్ చేశాను. జాస్ 18 వచ్చింది. ఇక్కడ జాస్ 18 పై నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే జాస్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫోల్డర్ క్రాక్ ఒకటి ఉంది, ఎఫ్ఎస్ ఒకటి ఉంది, ఇన్స్టలేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్స్టలేషన్ ఇన్స్ట్రక్షన్స్, J18.0 సెటప్ ఒకటి ఉంది. మనకి ఈ ఫైల్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటి అంటే ఎఫ్ఎస్ అనే దానిని మనం ఇన్స్టాల్ చేయాలి. ఎఫ్ఎస్ ఆక్ అని ఉంది. ఇక్కడ ఎఫ్ఎస్ అనే దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను దీని కొరకు ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఎఫ్ఎస్ అనే దానిపై నేను ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ క్యాన్సిల్ బటన్, నెక్స్ట్ బటన్ అని వచ్చింది. ఇంకేమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. మనం క్యాన్సిల్ ఉంది, నెక్స్ట్ ఉంది, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ కావాలనుకుంటే ట్యాప్ ప్రెస్ చేసుకుని నెక్స్ట్ కైనా వెళ్ళొచ్చు. లేదు ప్రీవియస్ ఆప్షన్ కావాలంటే షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసి ప్రీవియస్ ఆప్షన్ కి రావచ్చు. లేదు మనం నెక్స్ట్ ఆప్షన్ కి డైరెక్ట్ గా వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ ఆల్ట్ ఎన్ అనే కమాండ్ ఇచ్చి డైరెక్ట్ గా నెక్స్ట్ కి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను ఆల్ట్ ఎన్ అనే కమాండ్ ని ఇస్తున్నాను. Windows installer dialog preparing to install. Progress bar 0%, 14%. Please wait dialog. Please wait while your system is configured. Pane. Extracting files dialog. Verify in file. Verify in file. Verify in file. ఇక్కడ ఇది ఇన్స్టాల్ అవుతుంది. Please wait while your system is configured for Freedom Scientific Omni page. Please wait while your system is configured for Freedom Scientific Omni page. 54%. ఇక్కడ కన్ఫిగర్ చేసుకుంటుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఇది ఇన్స్టాల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒకవేళ ఇన్స్టాల్ ఎంత అయింది అనేది తెలుసుకోవడానికి కోసం మనం ఇన్సెట్ ట్యాబ్ ని ప్రెస్ చేసినట్లయితే ఇన్స్టాల్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. Windows installer dialog preparing to install. Progress bar 0%, 4%, 14%, 31%, 0%, 10%, 20%, 35%, 45%, 55%, 65%, 100%. Freedom Scientific Omni page 19 dialog. Freedom Scientific Omni page 19 setup completed successfully. OK button. ఇక్కడ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. ఇక్కడ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి మెసేజ్ వచ్చింది. ఓకే బటన్ అని అడుగుతుంది. ఇక్కడ బెల్ సౌండ్ వస్తుంది. మనకి ఈ బెల్ సౌండ్ వచ్చినప్పటికీ మనకి ప్రాబ్లం అయితే లేదు. మీరేం ప్రాబ్లం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బెల్ సౌండ్ అనేది మనకి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అన్న తర్వాత కూడా ఇప్పుడు వస్తున్న విధంగా బెల్ సౌండ్ వస్తుంది. ఆ బెల్ సౌండ్ వచ్చినా మనకి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఇక్కడ మనం ఓకే బటన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే జాస్ ఎఫ్ఎస్ పేజ్ ని మాత్రం ఇన్స్టాల్ చేసాం. ఫస్ట్ మనం ముందుగా జాస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ పేజ్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జాస్ సెటప్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ 2 టైమ్స్ డౌన్ యారో ప్రెస్ చేశాను. ఇన్స్టలేషన్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకోసారి డౌన్ యారో ప్రెస్ చేస్తే జాస్ 18 సెటప్ వచ్చింది. మీకు x86 అయినా x64 అయినా ఒకటే. x86 అయితే మనం C డ్రైవ్ లో కాపీ చేసేటప్పుడు x86 అంటే 32 బిట్ లో ఇవ్వాలి. మనం క్రాక్ ని
ఆ క్రాక్ గురించి నేను క్రాక్ చెప్పేదానిలో కరెక్ట్ గా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ జాస్ 18 అనే దానిపై సెటప్ పై నేను ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Welcome to JAWS. Welcome to the JAWS Job package. To access begin the with installation, speech. press enter or choose next. To cancel the Press installation, enter press to enter. begin. ఇక్కడ వెల్కమ్ టు జాస్ అని మెసేజ్ వచ్చింది కదా, మనం ట్యాబ్ ప్రెస్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏమీ లేదు, క్యాన్సిల్ అవుతుంది, Next button alt నెక్స్ట్ అని అవుతుంది. కాబట్టి ఇంకేమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. cancel button alt plus C. క్యాన్సిల్, Next button alt. నెక్స్ట్, ఇవి రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ కొరకు Alt N అని ఇచ్చేద్దాం. Please wait dialog. Please wait dialog. Please wait while your system is configured for JAWS. Please wait while your system is configured for JAWS. 2%, 12%, 24%, 34%. ఇక్కడ కన్ఫిగర్ చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఇది ఇన్స్టాల్ ఇంకా అవ్వట్లేదు, కన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అని వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఒకసారి ఇన్స్టాల్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి మనం. Please wait dialog. Please wait while your system is configured for JAWS. Please wait while your system is configured for JAWS. 68%. ఇక్కడ కన్ఫిగర్ ఫర్ జాస్ అనే వస్తుంది. ఇక్కడ ఇంకా 78%. ఇన్స్టాల్ అవుతూనే ఉంది కాబట్టి ఇక్కడ నేను NVDA ని ఎగ్జిట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి డబుల్ వాయిస్ వస్తుంది కాబట్టి. Exit NVDA win. JAWS install. Welcome to the JAWS 18.0 set. JAWS install. Welcome to the JAWS 18.0 setup wizard. The setup wizard will install JAWS on your computer. Choose next to continue or choose cancel to exit the setup wizard. ఇక్కడ మనకి డబుల్ వాయిస్ వచ్చేసింది. మీరు ప్రాబ్లం ఫీల్ అవ్వకుండా వినడానికి ట్రై చేయండి. Default settings are low. ఇక్కడ ఇది ఇప్పుడు క్లోజ్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ ట్యాబ్ అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాను. Cancel button. క్యాన్సిల్ బటన్ ఒకటి ఉంది, Tab button alt plus N. నెక్స్ట్ బటన్ ఉంది. అక్కడ డబుల్ వాయిస్ వచ్చింది, నేను మీకు క్లియర్ గా చదివి వినిపిస్తున్నాను. నెక్స్ట్ బటన్ అని ఒకటి వచ్చింది. ఇక్కడ నేను నెక్స్ట్ పై ట్యాబ్ ని ప్రెస్ చేసుకుని వచ్చాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ కి రావడానికి నేను ట్యాబ్ ని ప్రెస్ చేసుకుని వచ్చాను. ఇక్కడ మనం స్పేస్ బార్ ని ఇచ్చేద్దాం నెక్స్ట్ బటన్. Space. JAWS install and user dialog. లైసెన్స్ అగ్రిమెంట్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఐ యాక్సెప్ట్ అని అడిగినప్పుడు ఇక్కడ నాట్ చెక్ లో ఉంటుంది, ఇది చెక్ చేయాలి. Space. Checked. స్పేస్ బార్ తో మనం చెక్ చేయాలి. చెక్ చేశాను నేను ఇక్కడ. Tab LTE only free scientific end user. ఫ్రీడమ్ సైంటిఫిక్ ఎండ్ యూజర్ అని వచ్చింది. Tab button alt plus N. ఇక్కడ ఇంకోసారి ట్యాప్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ బటన్ అని వచ్చింది. ఇక్కడ నేను స్పేస్ బార్ ని ఇస్తున్నాను. Space. JAWS install choose setup type installs the most common program features. ఇక్కడ చూస్ టైప్ అని వచ్చింది. టిపికల్ ఒకటి ఉంటుంది, కస్టమ్ ఒకటి ఉంటుంది. Tab button alt plus U. మనం చేసుకోవాల్సింది ఏంటంటే టిపికల్. Shift tab plus ఇక్కడ మనం స్పేస్ బార్ ని ఇద్దాం. space. JAWS ready to install choose install to ఇక్కడ రెడీ టు ఇన్స్టాల్ అని వచ్చింది కదా, మనం ట్యాప్ ప్రెస్ చేసుకుని ఇన్స్టాల్ పై అయినా క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం డైరెక్ట్ గా ఆల్ట్ ఐ అనే కమాండ్ ని కూడా మనం ఇవ్వచ్చు. Alt I. JAWS install. Status 14%. 35%. ఇందాక మనం ఆల్ట్ అని చెప్పాం, అది నెక్స్ట్ కమాండ్. ఇది ఆల్ట్ ఐ. 67%. 77%. 100%. అది ఇన్స్టాల్ అయిపోతూ ఉంది ఆల్రెడీ. 10%. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ ఒకటి వస్తుంది. జాస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పి ఫినిష్ అని అడుగుతుంది. ఒకసారి అది క్లియర్ గా విందాం మనం కూడా. 39%. 50%. 61%. 64%. ఇక్కడ మీకు డబుల్ వాయిస్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. నేను క్లియర్ గా చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. మీరు 70%. 99%. JAWS install dialog. Installing JAWS 18.0 successfully installed. ఇక్కడ జాస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని మెసేజ్ వచ్చింది. ఒకసారి చూద్దాం మనం. Finish button. ఇక్కడ మనకి ఫినిష్ బటన్ అని అంటుంది కదా, జాస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది మెసేజ్, తర్వాత ఫినిష్ బటన్ అని వచ్చింది. ఇక్కడ మనం ఫినిష్ బటన్ కి ఒకవేళ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతే ఇన్స్టాల్ లో పెట్టినప్పుడు మనకి ఫినిష్ బటన్ ఇక్కడ స్పీచ్ చేయదు. మనం ట్యాబ్ కొట్టినా షిఫ్ట్ ట్యాబ్ కొట్టినా ఏం చేసినా మనకి ఇక్కడ ఫినిష్ బటన్ అనేది స్పీచ్ చేయదు. కాబట్టి దాని కొరకు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇన్స్టాల్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు అక్కడ ఫినిష్ వచ్చిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఇన్సర్ట్ ట్యాబ్ ని ప్రెస్ చేయండి. Finish button. ఇక్కడ ఫినిష్ బటన్ అని వస్తుంది కదా, ఇక్కడ మీరు స్పేస్ బార్ ని ఇచ్చేయండి. Space. Installing information dialog. ఇక్కడ ఇన్స్టాలింగ్ ఇన్ఫర్మేషన్స్ అని అడుగుతుంది. అంటే నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను కాబట్టి రీస్టార్ట్ అడుగుతుంది. ఇక్కడ నేను రికార్డింగ్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి రీస్టార్ట్ లేటర్ అని ఇచ్చాను. అక్కడ నేను రీస్టార్ట్ నవ్ అని ఇవ్వలేదు, లేటర్ అని ఇచ్చాను. సో మీరేంటంటే ఇన్స్టాల్ చేసుకోగానే రీస్టార్ట్ చేసుకుని ఆ తర్వాత క్రాక్ చేసుకోగలరు. నేను మీకు ఈ వీడియోలో జాస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి చూపించాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో జాస్ క్రాక్ ని అంటే 24 అవర్స్ వచ్చేలా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి చూపిస్తాను.
ఇప్పుడు ఈ వీడియోలో మనం జాస్ 18 ఇన్స్టాల్ గురించి మాత్రమే చూసాం. నెక్స్ట్ వీడియోలో క్రాక్ గురించి చూద్దాం. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.